భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు అందించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అలాగే ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో వాలంటీర్లను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నియమించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. కానీ ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు మరియు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వ్యవస్థను మొత్తం దుర్వినియోగం చేస్తూ రాబోయే ఎన్నికల్లో వారికి లబ్ధి చేకూరే విధంగా వీరందరినీ కూడా ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో పిల్ అనే దాన్ని దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయండి. సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంస్థ పిల్ నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ. రాష్ట్రంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు చెందిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ సుప్రీంకోర్టులో వేసిన పిల్పై మంగళవారం విచారణ జరగనుంది. ఈ వ్యవస్థను రద్దు చేయాలని సదరు సంస్థ పిటిషన్లో కోరింది. వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో దొంగ ఓట్ల నమోదు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొంది. అధికార వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా ప్రభుత్వం నియమించింది. వీళ్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో పంచుకుంటోంది. ఇది పౌరుల భద్రతకు ప్రమాదకరం, రాజ్యాంగ విరుద్ధమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ పిటిషన్లో ఆందోళన వెలిబుచ్చింది. ఓట్ల తొలగింపు, డేటా సేకరణలో అధికార పార్టీ అనుసరిస్తున్న తీరును పిటిషన్లో వివరించింది. కేంద్ర ఎన్నికల సంఘం తన బాధ్యతలను విస్మరించినందున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగిందని సదరు సంస్థ పేర్కొంది. ఎన్నికలను ప్రభావితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇదంటూ పిటిషన్లో వెల్లడించింది. రాజ్యాంగంలోని 21(243) అధికరణకు విరుద్ధంగా వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో 104ను రద్దు చేయాలని, కోట్ల మంది ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వివరించిన అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని సిటిజన్ ఫర్ డెమోక్రసీ విన్నవించింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పిల్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నెలకొల్పినటువంటి సచివాలయ వ్యవస్థను, దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థను కూడా పూర్తిగా రద్దు చేయండి అంటూ ఈ పిల్ అనేది దాఖలు చేయడం జరిగింది. వారు ఈ సచివాలయ మరియు వాలంటీర్ వ్యవస్థ మీద మోపినటువంటి అభియోగాలు ఏంటి అంటే ఈ వ్యవస్థల ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్నంతా సేకరించుకొని వాటిని ప్రైవేట్ వ్యక్తులతో పంచుకుంటూ దొంగ ఓట్లు అనేవి ఇక్కడ చేయిస్తోంది. అలాగే ప్రస్తుతం ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను తొలగింపు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లను కూడా దొంగ ఓట్లు అనేవి తయారు చేస్తున్న విషయాన్ని ఇక్కడ వారు అభియోగాలుగా చెప్పడం జరిగింది. వీటిని ఆధారంగా చేసుకొని సచివాలయ మరియు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి అంటూ సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంస్థ పిల్ వేయడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం తెలిసిందే. ఇప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.